Hi friends, welcome back to my channel Banking Tutor Telugu. In this video, we're gonna see salary breakdown for RRB PO. ఒక RRB PO న్యూ జాయినీకి ఎంత శాలరీ వస్తుందో ఈ వీడియోలో చూడబోతున్నాం. Let's get into the video. Starting with gross salary, we have basic pay 48,480, special allowance 15,394, DNS allowance 9,600, హెచ్ఆర్ఏ నేను ఎవరిదైతే పే స్లిప్ అబ్జర్వ్ చేశానో ఆ పర్సన్కి 5,800 వస్తుంది. ప్లేస్ బట్టి ఇది కొంచెం అటు ఇటుగా వేరీ అవుతుంది. బట్ ఫర్ దిస్ పర్సన్ హెచ్ఆర్ఏ ఇస్ 5,800. లెర్నింగ్ అలవెన్స్ 1,018 రూపీస్. ఈ లాస్ట్ కాంపోనెంట్ నాకు అంత క్లారిటీ లేదు. జనరల్గా సిసిఏ అంటే సిటీ కంపెన్సేటరీ అలవెన్స్, కానీ మనకి ఇది సిటీస్లో ఉండదు కాబట్టి ఆర్ఆర్బీస్ మేబీ లొకేషన్ వైజ్ ఏమైనా అలవెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, which is around 1,200 rupees for this person. Now talking about total gross salary, 81,522 is your gross salary for RRB PO new joining. Now talking about deductions, first professional tax, ఇది అందరికీ కామనే, 200 rupees. Next is your NPS, which is for your pension. ఇది ఎలా ఉంటుంది అంటే బేసిక్ ప్లస్ డిఏ 10% వచ్చేసి your NPS contribution, which is around 5,800 rupees. Next association unions fund వచ్చి somewhere around 300 అనేది కట్ అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ బ్యాంక్ యూనియన్స్ ఇది వేరీ అవుతుంది, కానీ మ్యాక్సిమం 300 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ ఈజ్ అరౌండ్ 3,000 రూపీస్. సో దీస్ ఆర్ ద డిడక్షన్స్ ఫర్ ఆర్ఆర్బీ పిఓ. నౌ ఆ డిడక్షన్స్ అన్ని గ్రాస్లోంచి మనం తీసేస్తే వాట్ ఈజ్ యువర్ ఇన్హ్యాండ్ శాలరీ అంటే 72,000 రూపీస్ పర్ మంత్, విచ్ ఈజ్ అ వెరీ హ్యాండ్సమ్ శాలరీ as a RRB PO because your posting will be in semi-urban and rural areas. అక్కడ ఎంత అమౌంట్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ హ్యాండ్సమ్ ఇన్కమ్ అనేది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఏదైనా అలవెన్సెస్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి. ఫర్ ఆర్ఆర్బీ పిఓ యుల్ గెట్ పెట్రోల్ అలవెన్స్. పెట్రోల్ అలవెన్స్ ఎంత ఉంటుంది అంటే బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ అవుతుంది. అలాంగ్ విత్ దాట్ 2 వీలర్కి ఒక రేట్ ఉంటుంది, 3 వీలర్కి ఒక రేట్ ఉంటుంది. సో ఎనీవేర్ బిట్వీన్ చూస్తే మనకి 2K to 3K మధ్యలో పెట్రోల్ అలవెన్స్ అనేది మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ యువర్ అలవెన్సెస్ ఫర్ ఆర్ఆర్బీ పిఓ. నెక్స్ట్ మనకి ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో మీరు చూసుంటారు, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి మనకు వచ్చాయి. అకార్డింగ్ టు దాట్ అప్ టు 12 LPA విల్ బీ గివెన్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎఫెక్టివ్గా చూస్తే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే అప్ టు 12.75 అనేది మనకి బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఇది ఎలా అప్లై అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకటి, మనకి ప్రతి మంత్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యి లాస్ట్ మనం ఎప్పుడైతే ఏప్రిల్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తామో అప్పుడు రిబేట్ రూపంలో మనకు అది రీఫండ్ రావచ్చు. ఆర్ ఆ రిబేట్ ముందే అప్లై చేసి ఎవ్రీ మంత్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకు కట్ చేయకుండా ఉండొచ్చు. సో ఎలా చూసుకున్నా మనకు బెనిఫిట్టే. ఒకటేమో ఇయర్ మొత్తానికి కలిపి ఒకసారి రీఫండ్ వస్తుంది. ఇంకో ప్రాసెస్లో చూస్తే ఎవ్రీ మంత్ మనకి ఇన్హ్యాండ్ శాలరీ అనేది పెరగచ్చు. సో ఎనీవేస్ బెనిఫిట్ మనకే ఉంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని లైక్ పెట్రోల్ అలవెన్స్ ప్లస్ ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఎఫెక్టివ్గా పర్ మంత్ శాలరీ ఎంత అవుతుంది అంటే ఎనీవేర్ బిట్వీన్ 75,000 to 78,000 అనేది ఒక న్యూ ఆర్ఆర్బీ పిఓ జాయినీ శాలరీ ఉంటుంది.